మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? నేను తప్పవే వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎంత గాని క్రింది భూమి ఎందే గాని భూమి కింద నీలి ఎంత గాని యుండు దేని రూపము నేను విగ్రహమనియును వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. మిందే కానీ ఆ భూమి కిందే కానీ నీళ్ళ ఎందే కానీ ఎక్కడైనా సరే విగ్రహం చేసుకోకూడదు. వాడికి ఏం చేయకూడదు? సాగిల పడకూడదు, నమస్కరించకూడదు, పూజించకూడదు. ఎందుకంటే నేను రోషం గల దేవుడిని అని అంటున్నాడు. దేవుడికి రూపం ఉందా? లేదు కదా. దేవుడు ఆత్మ స్వరూపి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అలా ఆలాడుచుండెను. దేవుని ఆత్మ ఎక్కడుందంట? చీకటంతా కమ్మింది అగాధ జలముల మీద. అక్కడ దాని మీద దేవుని ఆత్మ ఉంది. అక్కడ ఏదైనా విగ్రహం ఉందా? రూపం ఉందా? ఏం లేదు. అయితే దేవుని ఆత్మ ఉంది. దేవుడు ఆత్మ స్వరూపి. అది క్లియర్ అయింది కదా మీకు? అయితే దేవుణ్ణి మనము విగ్రహాల రూపంలో చేసుకుంటే దేవుడికి ఏమొస్తుందంట? రోషం వస్తుందంట. ఎప్పుడు కూడా మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? నేను తప్పవే వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎంత గాని క్రింది భూమి ఎందే గాని భూమి కింద నీలి ఎంత గాని యుండు దేని రూపము నేను విగ్రహమనియును వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. మిందే కానీ ఆ భూమి కిందే కానీ నీళ్ళ ఎందే కానీ ఎక్కడైనా సరే విగ్రహం చేసుకోకూడదు. వాడికి ఏం చేయకూడదు? సాగిల పడకూడదు, నమస్కరించకూడదు, పూజించకూడదు. ఎందుకంటే నేను రోషం గల దేవుడిని అని అంటున్నాడు. దేవుడికి రూపం ఉందా? లేదు కదా. దేవుడు ఆత్మ స్వరూపి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అలా ఆలాడుచుండెను. దేవుని ఆత్మ ఎక్కడుందంట? చీకటంతా కమ్మింది అగాధ జలముల మీద. అక్కడ దాని మీద దేవుని ఆత్మ ఉంది. అక్కడ ఏదైనా విగ్రహం ఉందా? రూపం ఉందా? ఏం లేదు. అయితే దేవుని ఆత్మ ఉంది. దేవుడు ఆత్మ స్వరూపి. అది క్లియర్ అయింది కదా మీకు? అయితే దేవుణ్ణి మనము విగ్రహాల రూపంలో చేసుకుంటే దేవుడికి ఏమొస్తుందంట? రోషం వస్తుందంట. ఎప్పుడు